మనం ఈ వీడియోలో జనవరి 2026లో టాప్ 10 సెల్లింగ్ కార్స్ అయితే తెలుసుకోబోతున్నాం. 10వ పొజిషన్ వచ్చేసి మారుతి సుజుకి విక్టోరియస్ అయితే ఉంది. దీని టోటల్ యూనిట్స్ వచ్చేసి 15,240 యూనిట్స్ అయితే సేల్ కావడం జరిగింది. ఇది లాంచ్ అయిన తర్వాత దీని ఓన్ సిబ్లింగ్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా అయితే సేల్స్ అయితే చాలా డ్రాప్ కావడం అయితే జరిగింది. ఈవెన్ టాప్ 25 సెల్లింగ్ లిస్ట్ అయితే ఈ కార్ అయితే లేదు. సో తప్పకుండా దెబ్బైతే పడ్డది మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఇది లాంచ్ అయిన తర్వాత. సో, తొమ్మిదో పొజిషన్ వచ్చేసి మహేంద్ర స్కార్పియో అయితే ఉంది. టోటల్ యూనిట్స్ వచ్చేసి 15,542 యూనిట్స్ అయితే సేల్ కావడం జరిగింది. ఎనిమిదో పొజిషన్ వచ్చేసి బలినో. దీని టోటల్ యూనిట్స్ వచ్చి 16,782 యూనిట్స్ అయితే సేల్ కావడం జరిగింది. ఏడో పొజిషన్ వచ్చేసి మారుతి సుజుకి బ్రీజా అయితే ఉంది. 17,486 యూనిట్స్ అయితే సేల్ కావడం జరిగింది. ఆరో పొజిషన్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్. దీని టోటల్ యూనిట్స్ వచ్చి 17,806 యూనిట్స్ అయితే సేల్ కావడం జరిగింది. ఐదో పొజిషన్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా అయితే ఉంది. 17,892 యూనిట్స్ అయితే సేల్ కావడం జరిగింది. నాలుగో పొజిషన్ వచ్చేసి హుండై నుంచి క్రెటా అయితే ఉంది. ఇంక్లూడింగ్ మనకి ఈవీ వేరియంట్‌తో కలుపుకొని దీని టోటల్ యూనిట్స్ వచ్చేసి 17,921 యూనిట్స్ అయితే సేల్ కావడం జరిగింది. మూడో పొజిషన్ వచ్చి టాటా పంచ్ అయితే ఉంది. ఈవీ వేరియంట్‌తో కలుపుకొని టోటల్ యూనిట్స్ వచ్చేసి 19,257 యూనిట్స్ అయితే సేల్ కావడం జరిగింది. రెండో పొజిషన్ వచ్చి మారుతి సుజుకి డిజైర్ అయితే ఉంది. టోటల్ యూనిట్స్ వచ్చేసి 19,629 యూనిట్స్ అయితే సేల్ కావడం జరిగింది. ఒకటో పొజిషన్ వచ్చేసి టాటా నెక్సాన్ అయితే ఉంది. ఇంక్లూడింగ్ ఈవీ వేరియంట్స్‌తో కలుపుకొని 23,365 యూనిట్స్ అయితే సేల్ కావడం జరిగింది. టాప్ 10 సెల్లింగ్ కార్ లిస్ట్‌లో మీ ఫేవరెట్ కార్ ఉందా? ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ సో మచ్.